Praise the Lord. దేవునికి స్తోత్రం. Let's turn our Bibles to 2 Chronicles 33 chapter. మన యొక్క బైబిల్ గ్రంథాన్ని దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయానికి తిప్పుదాం. And let's read first two verses. మొదటి 2 వచనాలు చదువుకుందాం. Manasseh was 12 years old when he became king, and he reigned in Jerusalem for 55 years. He did evil in the eyes of the Lord, following detestable practices of the nations the Lord had driven out before the Israelites. He rebuilt the high places his father Hezekiah had demolished. He also erected altars to Baals and made Asherah poles. He bowed down to the Astor house and worshipped them. దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మనష్షే ఏలను ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. అతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతలకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. Let us bow down our heads and close our eyes. మనం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. Gracious Heavenly Father, కృపగల పరలోకపు తండ్రి, O Lord, I'm unworthy to stand before you. ప్రభువా, నేను నీ సన్నిధిలో నీ ముందు నిలబడడానికి అయోగ్యున్నయ్యా. Lord, let your people see you and hear your voice. ప్రభువా, నీ యొక్క ప్రజలు నిన్ను చూడాలి, నీ యొక్క స్వరం వినాలి నాయనా. Let your name be glorified among the people. ప్రభువా, ప్రజల మధ్యలో నీ యొక్క నామం మహిమ చెందాలయ్యా. Lord, give us hearts to hear your word and accept it. ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని విని అంగీకరించుకునేటువంటి మనస్సును మాకు ఇవ్వండి. Give us an understanding to learn what you are telling to us today. ప్రభువా, మీరు మాకు ఈ రోజు నేర్పిస్తున్నటువంటి ఆ యొక్క పాఠాలు నేర్చుకొని గ్రహించుకునేటువంటి మనస్సును మాకు ఇవ్వండి. Let your Holy Spirit speak to us, O Father. ప్రభువా, మీ యొక్క పరిశుద్ధాత్మ మాతో మాట్లాడనివ్వండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Here we see a Manasseh, he's a son of Hezekiah, King Hezekiah. ఇక్కడ మనష్షే అనేటువంటి ఒక రాజును చూస్తున్నాం. అతడు హిజ్కియా రాజు యొక్క కుమారుడు. Hezekiah is a God-fearing king. హిజ్కియా దేవునికి భయపడినటువంటి ఒక రాజు. The Bible says he's righteous after the David. బైబిల్ గ్రంథం చెప్తున్నది దావీదు తరువాత దేవుని దృష్టిలో నీతిమంతునిగా ఉన్నటువంటి రాజు. And the Bible also says he did right before God. బైబిల్ గ్రంథం చెప్తున్నది దేవుని దృష్టిలో హిజ్కియా సరైన దాన్ని చేశాడని. And if you read the book of 2 Chronicles, the before chapters, and you can see the Hezekiah is the man of prayer. దినవృత్తాంతములు 2వ గ్రంథంలో ముందున్నటువంటి అధ్యాయాలు మనం చదివినట్లయితే హిజ్కియా ప్రార్థించేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. When he prayed, God healed the people. అతను ప్రార్థించినప్పుడు దేవుడు ప్రజలను స్వస్థపరిచారు. When he prayed, God delivered them from Assyria kings. అతను ప్రార్థించినప్పుడు అస్సీరియల చేతిలో నుండి దేవుడు వారిని విడిపించారు. When he prayed, God gave him victory. అతను ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి జయాన్ని ఇచ్చారు. Hezekiah is a more of a man of prayer. హిజ్కియా ప్రార్థించేటువంటి వ్యక్తి. And his son Manasseh అతని కుమారుడైనటువంటి మనష్షే had a privilege of being a king at the age of 12. 12వ ఏటే రాజు అయ్యేటువంటి ఒక భాగ్యం దొరికింది. 12. 12వ ఏట. He is not even an adult. అతను వయస్కుడు కూడా కాదు. He is not even at least a teenager. అతను పడుచువాడు కూడా కాదు. By age of 12 he became the king. 12వ ఏటనే రాజు అయ్యాడు. God loved him so much. దేవుడు అతన్ని ఎంతగానో With ప్రేమించారు. the blessings of his father and forefathers, God has made him a king at very young age. అతని యొక్క తండ్రి తాత ముత్తాతల యొక్క దీవెన అతని మీదకి వచ్చింది. 12వ ఏటనే రాజు అయ్యాడు. But the Bible says Manasseh did evil in the sight of God. అయితే బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటున్నది మనష్షే దేవుని దృష్టిలో చెడు నడత నడిచాడు అని. See, when God lifts us up, చూడండి, దేవుడు మనల్ని ఉన్నత స్థితికి when లేపినప్పుడు, God brings us to a better position in life, దేవుడు మన జీవితంలో మనల్ని మంచి స్థానానికి నడిపించినప్పుడు we must realize where we came from. మనం ఎక్కడి నుండి వచ్చామో ఎలా వచ్చామో గుర్తించాలి. Sometimes we are proud and we are arrogant that we came by our own strength and our own intellectual. అనేక సార్లు నా యొక్క సొంత శక్తితో నా యొక్క జ్ఞానంతో నేను ఈ ఉన్నత స్థితికి వచ్చానని మనం గర్విస్తూ ఉంటాం. This Manasseh had no regard for the Lord. ఈ యొక్క మనష్షే దేవునిని గౌరవించలేదు. He did not even realize how much God was with his father, and he protected Israel from the enemies. దేవుడు తన యొక్క తండ్రికి ఎంతగా తోడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడు అన్న విషయాన్ని ఈ మనష్షే గుర్తించలేదు. In those days there's only one
temple of the Lord in Jerusalem. ఆ యొక్క దినాల్లో దేవుని యొక్క మందిరం ఒకటే ఉండేది, అది యెరూషలేం And పట్టణంలో that ఉండేది. temple was built by King Solomon. ఆ యొక్క మందిరాన్ని రాజైన సొలొమోను కట్టించారు. And what Hezekiah did was he repaired the temple, he brought the offerings, he encouraged people to bring the offerings, he brought the Levites, and he made the temple to work. రాజైనటువంటి హిజ్కియా చేసినటువంటి పని ఏంటంటే అతను దేవుని యొక్క మందిరాన్ని సరిచేసి లేవీయులను పిలిపించి అక్కడ రాత్రింపగళ్ళు కూడా దేవునికి దహన బలులు అర్పించేటట్టు చేశారు. He loved God. హిజ్కియా దేవుని ప్రేమించాడు. The first thing he did was he repaired the temple. మొదటిదిగా అతను చేసినటువంటి పని దేవుని మందిరాన్ని సరిచేయటము. But his son Manasseh, అయితే అతని కుమారుడైనటువంటి మనష్షే when he became king, తను రాజైనప్పుడు he destroyed the temple. దేవుని యొక్క మందిరాన్ని పాడు చేశాడు. He turned the temple into a heathen place. దేవుని యొక్క మందిరాన్ని అన్య స్థలంగా చేశాడు. He discouraged men, he discouraged people not to worship the living God. ప్రజలు సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా చేశాడు. He started bowing to the stars and moons and sun. చంద్రునికి, నక్షత్రాలకు, సూర్యునికి పూజించడం ప్రారంభించాడు. He started worshiping the creation. ఈ యొక్క సృష్టిని ఆరాధించడం He ప్రారంభించాడు. forgot that there is a God who made them. వారిని సృజించినటువంటి దేవుడు ఒకరు ఉన్నారు అన్న విషయాన్ని మర్చిపోయాడు. He neglected it. దాన్ని నిర్లక్ష్యం చేశాడు. And many of you came from Christian families. మీలో అనేక మంది క్రైస్తవ కుటుంబాల నుండి వచ్చిన వారు. You are blessed మీరు దీవించబడినవారు. because of your prayers of your father and your mother and prayers of your forefathers. You are blessed. మీ యొక్క తల్లిదండ్రులు తర్వాత మీ యొక్క తాత ముత్తాతల యొక్క ప్రార్థన వల్ల మీరు దీవించబడ్డారు. Some of you are second generation, third generation Christians. మీలో ఇప్పటికే రెండవ సంతతి, మూడవ సంతతిగా మీరు క్రైస్తవులుగా ఉన్నారు. Fourth generation Christians. నాలుగవ సంతతిగా మీరు క్రైస్తవులుగా ఉన్నారు. But you today, your Christianity has become a religion rather than relationship with God. అయితే ఇప్పుడు ఈ యొక్క క్రైస్తవత్వం అనేది మీకు ఏదో ఒక మతంగా ఉంది కానీ నిజంగా దేవునితో సంబంధం లేదు. Because you are a Christian, you go to church on Sundays, that's all. మీరు క్రైస్తవులు కాబట్టి మందిరానికి ఆదివారాన వెళ్తున్నారు అంతే. Because you go to church, you give some tithe, that's all. మీరు మందిరానికి వెళ్తున్నారు కాబట్టి ఏదో దశమ భాగాలు కానుకలు ఇస్తున్నారు. You do some certain things to please the pastor and please the church and please the people. పాస్టర్ గారిని, సంఘ సభ్యులను, ప్రజలను సంతోషపెట్టడానికని ఏవో కొన్ని కార్యాలు మీరు చేస్తున్నారు అంతే. You don't go to church to please God. మనము దేవుణ్ణి మెప్పించడానికని మందిరానికి How వెళ్ళటం many లేదు. of you really love God? మీలో ఎంతమంది నిజంగా దేవుని ప్రేమిస్తున్నారు? One person came to an expert in law, came to Jesus and asked him, what is the best commandment of all? ఒక ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి నీ యొక్క ఆజ్ఞల్లో ఏది గొప్ప ఆజ్ఞ అని అడిగారు. And Jesus said, love your God with all your heart, with all your mind and with all your soul. యేసు ప్రభు వారు చెప్పారు, నీ యొక్క పూర్ణ హృదయంతోను, నీ యొక్క పూర్ణ ఆత్మతోను, నీ యొక్క పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను ఆరాధించు అని. God said, love me. నన్ను ప్రేమించండి అని దేవుడు చెప్పారు. Not the church, మందిరాన్ని కాదు, not the pastors, పాస్టర్ గారిని కాదు, not the people, ప్రజలను కాదు, not the one who is around you. మీ చుట్టూ ఉన్నటువంటి వారిని కాదు. Love me. నన్ను ప్రేమించండి. I the one who died for you on the cross of నీ Calvary. కొరకు కల్వరి శిలువలో మరణించింది నేను మాత్రమే. Today, how many of you really love God? ఈ దినాల్లో నిజంగా మీలో ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? The word love in the Greek, it says, love means sacrifice. ఈ యొక్క ప్రేమ అనేటువంటి పదానికి గ్రీక్ మూల భాషలో నిజమైనటువంటి అర్థం ఏంటంటే త్యాగముని. The person we love, we spend time with them. మనము ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళతో సమయం గడుపుతాము. We spend our talents with them. మనకున్నటువంటి తలాంతులను వారి కొరకు We spend our వినియోగిస్తాము. resources with them. మనకున్నటువంటివి అన్నీ కూడా వారి కొరకు వాడుతాము. How many of you really spend time with God? మీలో ఎంతమంది నిజంగా దేవునితో సమయం The గడుపుతున్నారు? first thing you get up in the morning, what is your intention? మీరు ఉదయాన్నే లేచిన వెంటనే మీ యొక్క ఉద్దేశం ఏంటి? What is your motive? మీ యొక్క గురి ఏంటి? What is the thing you're looking for? మీరు దేన్ని వెతుకుతూ ఉన్నారు? Do you get on your knees and pray to God? మీరు మోకరించి దేవునికి ప్రార్థిస్తున్నారా? Do you cry out to God? మీరు దేవునికి Do you మొరపెడుతున్నారా? thank Him that He has given you another day? ఓ దేవుడు నాకు మరి ఒక దినాన్ని ఇచ్చారని కృతజ్ఞతలు చెప్తున్నారా? Are you grateful that God has blessed you? Are you grateful that God has been with you all those difficult times? దేవుడు మిమ్మల్ని దీవించి మీ యొక్క కష్ట సమయంలో తోడుగా ఉన్నారని దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? Or are you started listening to the people? లేకపోతే ప్రజల మాటలు Or వింటున్నారా? you started listening to the people who don't love God? లేకపోతే దేవుణ్ణి ప్రేమించినటువంటి వారి మాటలు వింటున్నారా? What is your
motive in your life? మీ యొక్క జీవితంలో మీ యొక్క ఉద్దేశము గురి ఏంటి? What is your goal in your life? మీ యొక్క జీవితంలో మీ యొక్క గురి ఏంటి? What is your intention in your life? మీ యొక్క జీవితంలో మీ ఉద్దేశాలు ఏంటి? Is there ever been a day that you have decided to please God through that day? మీరు ఎప్పుడైనా కూడా ఈ దినమంతా కూడా నేను దేవుణ్ణి మెప్పిస్తాను అని తీర్మానం చేసుకున్నారా? I should please him through my thoughts. నా యొక్క ఆలోచనల ద్వారా నేను దేవుణ్ణి I should please him సంతోషపెట్టాలి. through my words. నా యొక్క మాటల ద్వారా దేవుణ్ణి I should మెప్పించాలి. please him through my actions. నా యొక్క క్రియల ద్వారా దేవుణ్ణి God సంతోషపెట్టాలి. should be pleased because he created me. దేవుడు నన్ను సృజించారు కాబట్టి దేవుడు నన్ను చూసి సంతోషపడాలి. Has ever been that desire you అలాంటి have? ఆశ మీ హృదయంలో ఎప్పుడైనా కలిగిందా? This Manasseh have become an evil man. మనష్షే ఒక దుష్టుడైన వ్యక్తిగా మారిపోయాడు. He not only bowed down to the stars and worshipped them, he also sacrificed his children in the fire valley of Ben-Hinnom. ఆకాశ నక్షత్రములన్నిటికీ కూడా పూజించడం మాత్రమే కాకుండా తన యొక్క కుమారులను బెన్హిన్నోము అనేటువంటి లోయలో అతడు అగ్నిలో దహించాడు. He practiced divination, అతను చిల్లంగితనాన్ని అతను అలవాటు చేసుకున్నాడు. witchcraft. కర్ణ పిశాచాలను, He consulted mediums, సోదెగాండ్రను అతను సంపర్కించాడు. spiritists. అతను దురాత్మలను, దుష్ట ఆత్మలను అతను సంపర్కించాడు. God hates witchcraft. దేవునికి చేతబడి చిల్లంగితనం అంటే ఇష్టం లేదు. God hates those things. ఇలాంటి కార్యాలంటే దేవునికి Those ఇష్టం are the లేదు. evil practices. ఇవన్నీ కూడా దుష్ట అలవాట్లు. Those kind of people are endangering themselves to be with the evil. అలాంటి వారి దగ్గరకు వెళ్ళేటువంటి వారు దుష్టునికి సమీపమవుతున్నారు. God made him a king at the age of 12. 12వ ఏట దేవుడు అతన్ని రాజుగా నిర్ణయించారు. Instead of going to the prophets, అతను ప్రవక్తల దగ్గరకు వెళ్ళటం instead మాని of going to the temple of God, దేవుని యొక్క మందిరానికి వెళ్ళటం మాని instead of knowing how much his father Hezekiah loved God, తన తండ్రి అయినటువంటి హిజ్కియా దేవుని ఎంతగా ప్రేమించాడని తెలుసుకోవటం మాని instead of that he followed an evil way. దానికి బదులుగా దుష్ట మార్గాలను వెంబడించాడు. He destroyed the temple of God. దేవుని యొక్క మందిరాన్ని పాడు చేశాడు. He destroyed the people's mind ప్రజల and యొక్క- diverted their minds towards the world. ప్రజల యొక్క మనస్సును పాడు చేసి లోకం వైపుకు వారిని త్రిప్పాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, God has blessed you. దేవుడు మిమ్మల్ని దీవించారు. There are many people in this world who do not have the things you have. ఈ లోకంలో అనేక మందికి మీకున్నటువంటివి వారికి లేవు. There are many people in the world who don't have the privileges you are enjoying. ఈ లోకంలో మీరు అనుభవిస్తున్నటువంటి యోగ్యతలు, ఆ యొక్క భాగ్యాలన్నీ కూడా ఇతరులకు If you లేవు. look back, it's because God has blessed you. మీరు వెనుతిరిగి చూసినట్లయితే ఇవన్నీ కూడా దేవుడిచ్చిన దీవెనలే. But you are ungrateful. అయితే మీరు కృతజ్ఞత లేకుండా You are ఉన్నారు. ungrateful because God has been with you. దేవుడు మీతో ఉన్నారు అన్నటువంటి కృతజ్ఞత లేకుండా You are ఉన్నారు. ungrateful because you fill with jealousy, anger, you fill with a comparison spirit. మీరు అసూయతోనూ కోపంతోనూ ఇతరులతో పోల్చుకునేటువంటి మనసు మీకుంది కాబట్టి మీరు కృతజ్ఞత లేకుండా ఉన్నారు. God hates those people who do evil. ఎవరైతే దుష్ట కార్యాలు చేస్తారో అలాంటి వారిని దేవుడు ద్వేషిస్తారు. The Bible says he looked at man and man is longing to do evil. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటున్నది, దేవుడు మానవుని చూచినప్పుడు మానవుడు దుష్ట కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. And God said, Mark 7 chapter 20th verse, it says, man's heart produces evil. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్తలో చెప్తూ ఉంటున్నది, మానవుని యొక్క హృదయంలో నుండి అన్ని దుష్ట కార్యాలే బయటికి వస్తాయని. Evil thoughts, దుష్ట ఆలోచనలు, sexual immorality, లైంగికమైనటువంటి ఆలోచనలు, adultery, వ్యభిచారము, malice, slander, ఈ యొక్క ద్వేషములు, lewdness. అసూయలు, అసహ్యమైన కార్యాలు, all these things that keep producing from our hearts. ఇవన్నీ కూడా మన యొక్క హృదయంలో నుండే బయటికి వెలువడుతూ ఉన్నాయి. God has blessed you. దేవుడు మనల్ని దీవించారు. God has been with you. దేవుడు మనకు తోడుగా God ఉన్నారు. has gave you all privileges in life. దేవుడు మనకు కావాల్సినవన్నీ కూడా మన జీవితంలో ఇచ్చారు. But you still produce evil. అయితే మనలో నుండి ఇంకా దుష్ట కార్యాలే బయటికి Today many వస్తున్నాయి. people are addicted to evil. ఈ దినాల్లో అనేక మంది దుష్ట కార్యాలకు బానిసలై ఉన్నారు. Addicted to alcohol. మద్యపానానికి బానిసలై ఉన్నారు. Don't take the alcohol as a light thing. మద్యపానాన్ని ఊరికే తీసుకోకండి. No, it destroys your life. అది మీ యొక్క జీవితాన్ని It నాశనం destroys చేస్తుంది. your spiritual relationship with God. అది మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని దేవునితో ఉన్న సంబంధాన్ని It పాడు చేస్తుంది. destroys your health. అది మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు It చేస్తుంది. destroys the relationships in the world. అది ఈ లోకంలో ఉన్నటువంటి సత్సంబంధాలను పాడు చేస్తుంది. God has given you a good job. దేవుడు మీకు మంచి ఉద్యోగాన్ని God has ఇచ్చారు. given you a family. దేవుడు మీకు మంచి కుటుంబాన్ని God has ఇచ్చారు. given you a children. దేవుడు మీకు బిడ్డల్ని ఇచ్చారు. But you are addicted to an alcohol. అయితే మీరు మద్యపానానికి బానిసలై ఉన్నారు. You are addicted to cigarettes. మీరు సిగరెట్లకు బానిసలై You ఉన్నారు. are addicted to movies. మీరు సినిమాలకు బానిసలై ఉన్నారు. Many people, many young people, they only just have
all kinds of lustful thoughts. ఈ దినాల్లో అనేక మంది యవనస్తులు తమ మనసంతా కూడా శరీర ఇచ్చలతోనే నింపుకొని ఉన్నారు. There is no purity in their lives. వారి యొక్క జీవితంలో పరిశుద్ధత కనిపించడం లేదు. Today many people are addicted to pornography. ఈ దినాల్లో అనేక మంది అశ్లీలమైన వాటికి బానిసలుగా ఉన్నారు. You know how many of you have smartphones? మీలో ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయండి? Smartphones are Satan's phones. ఈ యొక్క స్మార్ట్ ఫోన్లన్నీ కూడా సైతాను యొక్క ఫోన్లే. S stands for Satan. ఎస్ అంటే అది సాతాను అని. Satan's phones. అవి సాతాను యొక్క You ఫోన్లు. know, today many people go through all kinds of movies and pornography, all kinds of trash in their phones. ఈ దినాల్లో అనేక మంది యొక్క సెల్ ఫోన్లలో సినిమాలు, అశ్లీలమైనటువంటి దృశ్యాలు, పనికిరాని చెత్తంతా కూడా ఫోన్లోనే ఉంది. Your phone needs to be sanctified. మీ యొక్క ఫోన్ పరిశుద్ధపరచబడాలి. Instead of, confessing, they keep a secret lock so that nobody visits them, nobody disturbs them, nobody troubles them. ఎవరు కూడా మీ యొక్క ఫోన్ తెరిచి చూడకూడదని చెప్పి మీరు రహస్యంగా దానికి పాస్వర్డ్లు పెట్టి దాన్ని భద్రపరుస్తూ ఉన్నారు. Today many people who serve God, who live for God, are addicted to all kinds of illicit images. ఈ దినాల్లో అనేక మంది దేవుని యొక్క సేవ చేసేటువంటి వారు, దేవుని యొక్క సేవలో పాలు పంపులు పొందేటువంటి వారు అశ్లీలమైనటువంటి దృశ్యాలకు బానిసలై ఉన్నారు. There is no freedom in their thoughts. వారి యొక్క ఆలోచన జీవితంలో స్వతంత్రత There is no లేదు. freedom in their heart. వారి యొక్క హృదయంలో విడుదల లేదు. Jesus said those who do the sin are slaves to the sin. యేసు ప్రభు వారు చెప్పారు, ఎవడైతే పాపం చేస్తాడో అలాంటి వారు పాపానికి బానిసలు అని. Are you doing the evil before God? మీరు దేవుని యొక్క దృష్టిలో ఇలాంటి దుష్ట కార్యాలు ఏమైనా చేస్తున్నారా? The Bible says Manasseh destroyed the temple of God. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటున్నది మనష్షే దేవుని యొక్క మందిరాన్ని పాడు చేశాడు అని. 1 Corinthians 6 chapter says, don't you know your body is the temple of God? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడింది, మీ యొక్క దేహము దేవుని యొక్క ఆలయమని మీకు తెలియదా అని. God doesn't live in buildings. దేవుడు ఒక భవనాల్లో జీవించరు. God doesn't live in the churches. దేవుడు మందిరాల్లో నివాసం చేయరు. God lives in your human hearts. దేవుడు మానవుని యొక్క హృదయంలో నివాసం God చేస్తాడు. lives in you and me. దేవుడు నీలో నాలో నివాసం And చేస్తున్నాడు. God made our bodies, our souls as His worship place. దేవుడు మన యొక్క దేహాలను, మన యొక్క ఆత్మను ఆరాధనా స్థలంగా మార్చి ఉన్నారు. Is your heart is clean? మీ యొక్క హృదయము పరిశుద్ధంగా ఉందా? Is your heart is holy? మీ యొక్క హృదయము పరిశుద్ధంగా ఉందా? Today people don't want to talk about that. ఈ దినాల్లో పవిత్రతను గురించి మాట్లాడడానికి ప్రజలకు They ఇష్టం don't want to లేదు. talk about the holiness. ఓ పరిశుద్ధతను గురించి మాట్లాడితే ఇష్టపడరు. They want to talk about the anointing. వాళ్ళు ఎప్పుడూ కూడా అభిషేకాన్ని గురించే They want to వినాలనుకుంటారు. talk about the gifts of the Holy Spirit. వాళ్ళకి ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి వరాలు మాత్రమే But they కావాలి. don't want to talk about the holiness. అయితే పరిశుద్ధతను గురించి మాట్లాడటం వాళ్ళకి ఇష్టం The లేదు. Bible says without holiness you cannot see God. బైబిల్ గ్రంథం చెప్తున్నది పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనం చూడలేము The అని. Bible says those who are pure in heart shall see God. బైబిల్ గ్రంథం చెప్తున్నది హృదయంలో శుద్ధి కలిగిన వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు అని. How does one become holy? ఒక వ్యక్తి ఏ విధంగా పరిశుద్ధంగా మారగలడు? By reading the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదవడాన్ని By బట్టి, praying. ప్రార్థించడాన్ని బట్టి. The psalmist says, when your word is in my heart, the sin is far away. కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువాని యొక్క వాక్యం నాలో ఉన్నప్పుడు పాపం నాకు దూరంగా ఉంటుందని. Today people don't want to read the word. ఈ దినాల్లో ప్రజలకు దేవుని వాక్యం చదవటం They ఇష్టం say లేదు. it's an old-fashioned book. వాళ్ళు అంటారు ఇవన్నీ కూడా పాత కథలు అని. See, the Bible is a book which is applicable to everyone every day. చూడండి, బైబిల్ గ్రంథము ప్రతి ఒక్కరికి అన్ని కాలాల్లో అందరికీ కూడా చెందినటువంటిది. It teaches us the way which we should walk. మనము ఏ మార్గంలో నడవాలో అది బైబిల్ గ్రంథం మనకు It బోధిస్తున్నది. teaches us the way which we should follow. మనము అనుసరించాల్సినటువంటి మార్గాన్ని అది మనకు నేర్పిస్తున్నది. Today many people, many Christians claim themselves to be the disciples of Jesus, but they never know what Jesus said. ఈ దినాల్లో అనేక మంది మేము యేసు ప్రభువారి యొక్క శిష్యులము అని చెప్తున్నారు కానీ యేసు ప్రభువారు చెప్పినటువంటి విషయాలను తెలియకుండా ఉన్నారు. They have no love to God. వాళ్ళకు దేవుని యొక్క ప్రేమ లేదు. They have no love to the neighbor. వాళ్ళలో ఇరుగు పొరుగు వారి మీద ప్రేమ కనిపించడం లేదు. They filled with greed, they filled with lust, they filled with immorality, they filled with pride. వాళ్ళు స్వార్థముతోనూ, దురాశతోనూ, శరీర ఇచ్చలతోనూ, అహంకారంతోనూ నిండి ఉన్నారు. Whenever God punishes, He warns us before. దేవుడు మనల్ని శిక్షించడానికి ముందు ఆయన మొదటిగా మనల్ని హెచ్చరిస్తారు. 2 Chronicles 33 chapter 10th verse. దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనము. The Lord spoke to Manasseh and his people, but they paid no attention. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను
వారు చెవియొగ్గకపోయిరి. See, today God is talking to you, my dear brother and sister. చూడండి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. Don't take this message as something which is an usual thing. ఈ యొక్క సందేశాన్ని ఊరకనే ఏదో ఒకటి అని అనుకోకండి. God is not happy with your life. దేవుడు మీ యొక్క జీవితాన్ని చూసి సంతోషించడం God లేదు. has blessed you, God has prospered you, but the way you behaving towards God is completely unacceptable. దేవుడు మిమ్మల్ని దీవించారు, మిమ్మల్ని అభివృద్ధి పరిచారు. అయితే దేవుని బట్టి మీరు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన చూసి దేవుడు ఇష్టపడటం లేదు. Instead of producing a good fruits, instead of living a good life, you're producing evil. మీరు మంచి జీవితాన్ని జీవించి దేవుని కొరకు మంచి ఫలాలను ఫలించడానికి బదులుగా మీరు దుష్ట కార్యాలనే ఫలిస్తూ ఉన్నారు. Evil, దుష్టత్వాన్ని, terrible evilness you're producing. మీలో నుండి భయంకరమైనటువంటి దుష్ట కార్యాలు వెలువడుతూ And ఉన్నాయి. God is not happy with that. దాన్ని చూసి దేవుడు మిమ్మల్ని ఇష్టపడటం You లేదు. have destroyed His temple, మీరు దేవుని యొక్క మందిరాన్ని పాడు చేస్తున్నారు. I mean your body. అంటే మీ దేహాన్ని, You destroyed your mind. మీ యొక్క మనస్సును మీరు పాడు You చేసుకున్నారు. destroyed everything you have. మీకున్నటువంటి వాటి అన్నిటిని కూడా మీరు పాడు చేసుకుంటున్నారు. God is not happy with that. దాన్ని చూసి దేవుడు ఇష్టపడటం లేదు. See, God Himself came down and speaking to Manasseh because of his father and because of his forefather. చూడండి, వారి యొక్క తండ్రిని బట్టి, వారి తాత ముత్తాతలను బట్టి దేవుడు తానే దిగి వచ్చి మనష్షేతో నేరుగా Because He's మాట్లాడుతున్నారు. gracious, because He's loving, He came down and God Himself humbled before Manasseh. దేవుడు కృప కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి తను తాను తగ్గించుకొని మనష్షేతో మాట్లాడుతున్నారు. They had paid no attention. అయితే మనష్షే చెవి యొగ్గలేదు. They ignored. మనష్షే దాన్ని నిర్లక్ష్యం చేశాడు. Today God is telling you, my dear brother and sister, your heart is not right with Him. అయితే నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క హృదయం దేవుని దృష్టిలో సరిగా లేదు. Your అని. life is not straight before God. మీ యొక్క జీవితం దేవుని దృష్టిలో చక్కగా లేదు. God is seeing all those wicked things you're doing in secret. మీరు రహస్యంగా చేస్తున్నటువంటి దుష్ట కార్యాలన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నారు. God is not happy with you at all. దేవుడు మిమ్మల్ని చూసి సంతోషించడం He లేదు. is not happy with you at all. దేవుడు మిమ్మల్ని చూసి సంతోషపడటం You లేదు. don't pray, you don't read the word, you don't live a holy life, you don't please God. God never comes to your mind. You just think about yourself, you think about money, you think about the riches of this world. మీరు ప్రార్థించడం లేదు, దేవుని వాక్యాన్ని చదివించడం లేదు, పరిశుద్ధ జీవితాన్ని జీవించడం లేదు. ఎల్లప్పుడూ కూడా మీ గురించే మీరు ఆలోచించుకుంటూ ఉన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని చూసి సంతోషపడటం లేదు. You think about money. మీరు ఎప్పుడు డబ్బు You గురించి think about ఆలోచిస్తున్నారు. business. ఎప్పుడు వ్యాపారాన్ని You think, how గురించి, should I establish in myself in this ఓ world? ఈ యొక్క లోకంలో నేను ఎలా స్థిరపడాలి అని మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు. The Bible says God left Manasseh. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటున్నది, దేవుడు మనష్షేను విడిచిపెట్టారు The అని. 11th verse it says, 11వ వచనంలో చెప్పబడింది. So the Lord brought against them the army commanders of King Ashuriah, who took Manasseh as a prisoner, put him a hook in his nose, and bounded him with bronze shackles, took him to Babylon. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొనికోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. When the same Assyrians came to attack his father Hezekiah, ఈ యొక్క అష్షూరీయులు తన తండ్రి అయినటువంటి హిజ్కియా మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు, Hezekiah was right to God and loved God and did right before God. What he did was he prayed to God, and God created confusion among the Assyrians, and they killed each other and destroyed. హిజ్కియా మంచివాడు, దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధానానికి వెళ్ళి అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అష్షూరీయుల మధ్యలో ఒక గలిబిలిని సృష్టించి వాళ్ళే చంపుకొని వారందరూ కూడా పారిపోయారు. So the same enemy, the devil, ఈ యొక్క అదే శత్రువైనటువంటి సైతాను, when you're not right with God, మీరు దేవునితో సరిగా లేనప్పుడు, when you rebel against God, మీరు దేవునికి విరోధంగా తిరుగుబాటు when you చేసినప్పుడు, live against God, మీరు దేవునికి విరోధంగా when you జీవించినప్పుడు, do the evil, మీరు దుష్ట కార్యాలు చేస్తున్నప్పుడు the devil will have control over you. సైతాను మీ మీద అధికారం You చెలాయిస్తాడు. will become a prisoner. మీరు ఒక దాసునిగా, బందీగా, నిర్బందీగా అవుతున్నారు. What did they do to the king Manasseh? వాళ్ళు రాజైనటువంటి మనష్షేకు ఏం చేశారో They తెలుసా? put a hook in his nose అతని యొక్క ముక్కుకు గొలుసును తగిలించారు. and they tied his both hands with bronze shackles. అతని యొక్క రెండు చేతులను కూడా సంకెళ్ళు వేసి బంధించారు. What a humiliating stage. ఓ ఎంత అవమానకరమైనటువంటి స్థితి. What a
disturbing picture. ఎంత భయంకరమైనటువంటి దృశ్యం ఇది. He is being a king of Israel, అతను ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. being a royal family, అతను రాజకుటుంబంలో జన్మించినవాడు. being son of great grandson of David, దావీదు రాజు యొక్క మనమడై ఉన్నాడు. and great king of Hezekiah. అతను హిజ్కియా రాజు యొక్క కుమారుడు. Even in spite being all those from his royal family, because he disobeyed Lord and paid no attention, God forsake him. ఇలాంటి రాజ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా దేవునికి అవిధేయుడై దేవుని విడిచిపెట్టాడు కాబట్టి దేవుడు అతన్ని కూడా విడిచిపెట్టారు. My dear brother and sister, నా ప్రియ సహోదరుడా సహోదరి, don't think God is going to keep forgiving you all the time. అన్ని సమయాల్లో ఎప్పుడు దేవుడు నన్ను క్షమిస్తూనే ఉంటారు అని అనుకోకండి. See, God wants us once or twice. చూడండి, దేవుడు ఒక్కసారి రెండు సార్లు మనల్ని But హెచ్చరిస్తారు. if you keep repeating doing the same old things again and again, the God's wrath will come again. అయితే మనము తిరిగి అదే పాత పాపాలను చేస్తూ ఉంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదికి వస్తుంది. Manasseh was put in prison. మనష్షేను బంధించి చెరసాలలో He was వేశారు. treated like an animal. అతన్ని ఒక పశువులాగా They చూసుకున్నారు. humiliated him. వారు అతన్ని అవమానపరిచారు. They mocked at him. వారు అతన్ని హేళన They చేశారు. beat him. అతన్ని కొట్టారు. They spit on their face. అతని ముఖం మీద ఉమ్మి వేశారు. They insulted him. అతన్ని అవమానపరిచారు. You know, some people only realize about God when they go through problems. చూడండి, కొంతమంది సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని గుర్తిస్తారు. Only when they realize when they're going through pain, that is the only time they humble themselves before God. వాళ్ళు బాధను అనుభవించేటప్పుడు మాత్రమే దేవుని ముందు తమను తామే తగ్గించుకుంటారు. You see, the 12th verse it says, in the distress he sought the favor of God, favor of the Lord of his God, and humbled himself greatly before the God of his ancestors. When he prayed to him, the Lord moved with entreat and listened to his plea. ఇక్కడ 12వ వచనం నుండి మనం చూసేటప్పుడు అక్కడ చెప్పబడింది, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి అని చెప్పబడింది. Change of heart has happened. అతని యొక్క హృదయములో మార్పిడి జరిగింది. When he was in the prison, అతని చెరసాలలో when ఉన్నప్పుడు, he surrounded with the darkness, when he surrounded by the enemies, అతని చుట్టూ కూడా అంధకారము, సైనికులు, శత్రువులు అతని చుట్టూ the ఉన్నప్పుడు Bible says he prayed. బైబిల్ గ్రంథం చెప్తున్నది, అతను దేవునికి He మొరపెట్టాడు. humbled himself. తను తానే తగ్గించుకున్నాడు. He decided to change his life. తన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడ్డాడు. See, God cannot bless you until you change your life. చూడండి, మన యొక్క జీవితాన్ని మార్చుకునేంత వరకు దేవుడు మనల్ని దీవించలేరు. You know, even if he blesses us, those blessings will turn to curse if దేవుడు- there is a sin in your heart. మన యొక్క హృదయంలో పాపం ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవించినప్పటికీ కూడా ఆ దీవెనలు శాపంగా మారిపోతాయి. You know, that's what in Ephesians 4th chapter 22 verse says. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో ఈ విషయమే చెప్పబడింది. Please turn your Bibles. దయచేసి మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తిప్పండి. You are taught with regard to your former way of life to put off your old self, which has been corrupted by its deceitful desires, to be made new in the attitude of your mind, and to put one in the new self, created to be like God in a true righteousness and holiness. 22వ వచనం నుండి, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. Your old self must go. మీ యొక్క ప్రాచీన స్వభావము Your విడిచిపెట్టాలి. old desires must go. మీ యొక్క పాత ఆశలను విడిచిపెట్టాలి. You know, before I'm coming to the meeting, there's one brother was telling me there's churches with their caste. నేను ఈ యొక్క సభలకు రావడానికి ముందు కులాలకు సంబంధించినటువంటి మందిరాలు ఉన్నాయి అని చెప్పారు. I'm all belong to that caste, I'm going to that caste. నేను ఈ యొక్క కులానికి చెందినవాడిని కాబట్టి ఈ మందిరానికే I'm వెళ్తాను. all belong to this caste, I'm going to that caste. నేను ఈ యొక్క కులానికి చెందినవాడిని కాబట్టి ఈ మందిరానికి వెళ్తాను. You will not go to heaven, my dear brother and sister. నా ప్రియ సహోదరుడా సహోదరి, మీరు అలా చేస్తే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. The blood of Jesus Christ has washed us and purified us. క్రీస్తు యొక్క రక్తం మనల్ని అందరినీ కూడా కడిగి శుద్ధి చేసింది. If you're being a Christian, if you put the caste first, you will never inherit the heaven of God. You are not the child of God. మీరు క్రైస్తవులుగా ఉండి ఇంకా కూడా కులాన్ని మతాన్ని మీరు పట్టించుకుంటున్నారంటే మీరు నిజంగా దేవుని బిడ్డలు కాదు,
దేవుని యొక్క రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు. Maybe you are trying to please men and trying to please your pastor, but you will never inherit the kingdom of God. I'm very sure about that. ఒకవేళ మీరు మనుషులను సంతోషపెట్టవచ్చు, మీ యొక్క పాస్టర్ గారిని సంతోషపెట్టచ్చేమో కానీ మీరు దేవుని యొక్క రాజ్యాన్ని తప్పకుండా మీరు స్వతంత్రించుకోలేరు. I'm proud to say my wife belonged to a different caste and I belonged to a different caste. But during our marriages, we never looked at the caste. నా యొక్క భార్య వేరే కులానికి చెందింది, నేను వేరే యొక్క కులానికి చెందినవాడిని. నేను ఎప్పుడు కూడా యొక్క పెళ్లి విషయం వచ్చినప్పుడు కులాలు మతాలు పట్టించుకోలేదు. Today many Christians, today when they come to the marriage, they look for the caste. They look for specifically because of this person we want to marry of that caste. అయితే ఈ దినాల్లో క్రైస్తవులు కూడా పెళ్లి విషయానికి వచ్చినప్పుడు నీవు ఈ కులానికి చెందినవానివా ఆ కులానికి చెందినవానివా అని అడిగి తమ కులానికి చెందిన వారినే వివాహం ఆడుతున్నారు. You will never inherit heaven. మీరు అలా చేసినట్లయితే పరలోక What రాజ్యాన్ని you are doing స్వతంత్రించుకోరు. is completely evil in the sight of God. మీరు చేస్తూ ఉన్నది దేవుని యొక్క దృష్టిలో దుష్ట కార్యము. That is completely wrong. అది తప్పు. I'm sorry to say this. What you are doing is not acceptable by the Bible. మీరు చేస్తూ ఉంటున్నది బైబిల్ గ్రంథము దేవుడు అంగీకరించడని నేను స్పష్టంగా The blood of చెప్తున్నాను. Jesus Christ has washed us all. యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని అందరినీ కూడా కడిగింది. We are all brothers and sisters. మనమందరము కూడా సహోదరులము We are సహోదరీలము. all children of God. మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలము. But if you separate and if you still have that old mindset, అయితే మీరు ఇంకా కూడా వేరుపరిచేటువంటి పాత స్వభావాన్ని కలిగి ఉంటే, deceitful mind, ఆ యొక్క మోసకరమైనటువంటి వంచన, maybe you became a Christian but in the sight of God you are not. ఒకవేళ మీరు క్రైస్తవులుగా బహిరంగంగా మారారేమో కానీ దేవుని యొక్క దృష్టిలో మీరు క్రీస్తు యొక్క బిడ్డలు కాదు. Maybe you are baptized but still your heart is not changed. ఒకవేళ మీరు బాప్తిజం తీసుకున్నారేమో కానీ మీ యొక్క హృదయం ఇంకా మారలేదు. Jesus Christ says you all are same. యేసుక్రీస్తు వారు అంటున్నారు మనమందరము సమానమని. Is your heart is changed? మీ యొక్క హృదయం మారిందా? Do you have love towards your brother? మీ యొక్క సహోదరుని మీద ప్రేమ Do మీకుందా? you love them in spite of their regard of the caste, age, race, color of the skin? వారి యొక్క కులము, వారి యొక్క వయస్సు, వారి యొక్క శరీరం యొక్క రంగు వేరుగా ఉన్నప్పటికీ కూడా వారిని మీరు ప్రేమించగలుగుతున్నారా? If you cannot love that way, then your love is not true love. That is not God's love. ఆ విధంగా మీరు ప్రేమించలేకపోతున్నారంటే మీకున్నటువంటి ప్రేమ నిజమైనది కాదు, అది దేవుడిచ్చినటువంటి దేవుని ప్రేమ కాదు. From ages, today we see a lot of Christianity in the Narasapur, but today it is separated by this evil of caste. తరతరాలుగా ఈ యొక్క నరసాపూర్ పట్టణంలో క్రైస్తవత్వాన్ని చూస్తూ ఉన్నాం, కానీ ఈ రోజుల్లో కులాన్ని బట్టి ఆ యొక్క క్రైస్తవత్వం విడిపోయింది. God hates. దేవుడు దీన్ని God ద్వేషిస్తున్నాడు. hates those people. అలాంటి ప్రజలను దేవుడు God ద్వేషిస్తున్నాడు. hates those people. అలాంటి వారిని దేవుడు You are ద్వేషిస్తున్నాడు. doing evil in the sight of God. మీరు దేవుని యొక్క దృష్టిలో దుష్ట కార్యాన్ని Devil has చేస్తున్నారు. entered in the hearts of people and separating the children of God. సైతాను దేవుని యొక్క బిడ్డల యొక్క హృదయంలోనికి వెళ్ళి దేవుని యొక్క బిడ్డలను వేరు చేస్తున్నాడు. When Manasseh prayed, his heart was changed. మనష్షే ప్రార్థించినప్పుడు అతని యొక్క మనస్సు మారింది. His life was changed. అతని యొక్క జీవితం మారింది. When he moved, he wept, he cried, he repented for his sins. అతను దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చి పశ్చాత్తాపపడి తాను మనస్సు మార్చుకున్నాడు. The Bible says God took him back to the Jerusalem. బైబిల్ గ్రంథం చెప్తున్నది దేవుడు అతన్ని తిరిగి యెరూషలేముకు నడిపించారని. The Bible says he get rid of all the foreign gods and the images on temple. అప్పుడు అతను అన్య దేవతలందరినీ కూడా విగ్రహాలన్నిటినీ కూడా తీసి పారవేశాడు. He repaired the temple. అతను దేవుని యొక్క మందిరాన్ని He బాగు brought back చేశాడు. the high priests, Levites. He brought back the thanksgiving offerings. అతను యాజకులను తర్వాత లేవీయులను కూడా రప్పించి కృతజ్ఞతలను బలులను అర్పించడం ప్రారంభించాడు. That is the change. ఆ మార్పు అతనిలో కలిగింది. That is the true change. అదే నిజమైనటువంటి మార్పు. Changing your name is not change. మీ యొక్క పేరు మార్చుకోవటం నిజమైన మార్పు It is కాదు. not changing of your behavior, changing your outward appearance. It's not true change. మీరు బహిరంగ స్వభావాన్ని మార్చుకుంటే మీ అంతరంగంలో మనసులో మార్పు కలగదు. Jesus was talking about change of heart. యేసుక్రీస్తు వారు హృదయ మార్పిడిని గురించి మాట్లాడుతున్నారు. Your heart is changed today. ఈ రోజు మీ యొక్క హృదయం మార్పు Or చెందిందా? you've been sanctified in the blood of Christ. మీరు క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడ్డారా? Or you've been washed in the blood of మీరు Christ. క్రీస్తు రక్తంలో కడగబడ్డారా? Do you love everyone equally? అందరినీ కూడా సమానంగా మీరు Or ప్రేమించగలుగుతున్నారా? still there is evil in your heart? లేకపోతే ఇంకా దుష్టత్వం మీ హృదయాల్లో ఉందా? People don't want to accept God. ప్రజలు దేవుణ్ణి అంగీకరించడానికి They don't want to ఇష్టపడటం లేదు. mold. They don't want to be touched. తమ జీవితంలో తాకబడ్డానికి మార్పు చెందడానికి ఇష్టపడటం They లేదు. don't want to be disturbed.
వాళ్ళకు తొందర కలగడం వాళ్ళకి ఇష్టం They లేదు. have hearts of stone. వారు రాతి హృదయాన్ని కలిగి ఉంటున్నారు. They are Christians because of a tradition or because their parents or because of some ritual. సంప్రదాయాన్ని బట్టి లేకుంటే తల్లిదండ్రులను బట్టి అలవాటును బట్టి మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నారు. They are not Christians because they love God. దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులు కాదు. There is no humble spirit. వాళ్ళలో దీనత్వం లేదు. My dear brothers and sisters, those kind of people, if you do not confess your sins and break your heart before God, God's wrath will be upon you. నా ప్రియ సహోదరుడా సహోదరి, అలాంటి వారికి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మీరు దేవుని సన్నిధిలో మిమ్మల్ని తగ్గించుకొని మీ యొక్క హృదయాన్ని మార్పు చేసుకోకపోతే దేవుని యొక్క ఉగ్రత మీ మీదికి వస్తుంది. No, don't take these words easily. ఈ యొక్క మాటలను సులువుగా తీసుకోకండి. No, we have not conducted these meetings for money. లేదు, ఈ యొక్క సభలను మేము డబ్బుల కొరకై జరిపించడం లేదు. Not because we didn't conduct these meetings just for the time pass. ఏదో టైం పాస్ కని ఈ యొక్క సభలను జరిపించడం We లేదు. conducted these meetings so that your hearts will be changed and will set right before God. మీ యొక్క హృదయాలు మార్పు చెందాలని, మీ యొక్క జీవితాలు దేవుని దృష్టిలో సరి అవ్వాలని ఇలాంటి సభలు మేము జరిపిస్తూ ఉన్నాం. God is giving you another opportunity, my dear brother and sister. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు మీకు మరి ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. One more chance to set right yourself. మీ యొక్క జీవితాన్ని సరి చేసుకోవడానికి మరి ఒక అవకాశము. See, this Manasseh is a lucky because he had a second chance. చూడండి, ఈ యొక్క మనష్షేకు రెండవ అవకాశం దొరికింది. Many people don't get second chance. అయితే అనేక మందికి రెండవ అవకాశం God దొరకదు. is giving you another opportunity for దేవుడు you. మీకు రెండవ అవకాశాన్ని ఇస్తున్నారు. You know, one man of God who wrote the book of Heaven and Hell, ఒక దైవజనుడు పరలోకము నరకం గురించి అతను రాశారు. and he was talking about a scene which was happening in hell. అతను నరకంలో జరుగుతున్నటువంటి ఒక దృశ్యాన్ని వివరిస్తూ ఉన్నారు. Once Jesus was walking through hell, ఒకసారి యేసు ప్రభువారంట నరకంలో నడుచుకుంటూ and వెళ్తున్నారంట. many people were crying unto him, అనేక మంది అతన్ని చూసి కేకలు వేస్తున్నారు. and they're saying, Jesus, save us, Jesus, help us. యేసయ్యా నన్ను రక్షించు, యేసయ్యా నాకు సహాయం చేయని మొరపెడుతూ ఉన్నారు. But there was one young man అయితే అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడంట. whose prayer was different. అతని యొక్క ప్రార్థన వ్యత్యాసంగా He ఉంది. was crying, oh Lord, take me to earth for 1 minute. Take me to the earth for 1 minute. అతను అంటూ ఉన్నాడంట, ప్రభువా ఒక్క నిమిషం నన్ను ఈ యొక్క భూమికి తీసుకెళ్ళు, ఒక్క నిమిషం నన్ను భూమి మీదకి తీసుకెళ్ళు అని. He was burning in the fire, అతను అగ్నిలో కాలుతూ ఉన్నాడు. and he's crying with all his might. అతను సర్వశక్తితో కేకలు వేస్తున్నాడు. And God stood there and asked him, why should I take you to earth for 1 minute? యేసు ప్రభువారు అతని దగ్గర ఆగి అతను అడిగారంట, నిన్నెందుకు ఒక్క నిమిషం భూమి మీదకి తీసుకెళ్ళాలి అని. And God said, and the man said, Lord, if I go to the earth for 1 minute, I'll confess my sins, I'll set right my heart, I will change, oh Lord, please Lord, take me to the earth for 1 minute. ఆ యొక్క వ్యక్తి అన్నాడంట, ప్రభువా నన్ను భూమి మీదకి నువ్వు ఒక్క నిమిషం తీసుకెళ్తే చాలు, నేను నా యొక్క పాపాలకు పశ్చాత్తాపపడి నేను మారుమనస్సు చెందుతాను, కాబట్టి దయచేసి ఒక్క నిమిషం నన్ను భూమి మీదకి తీసుకెళ్ళవా అని. And Jesus looked at him, యేసు ప్రభువారు ఆ వ్యక్తిని చూసి loved him, అతన్ని ప్రేమించి and said, my son, అతనితో చెప్పారంట, నా ప్రియ I కుమారుడా, came to the world for you to die on the cross. నీ కొరకు మరణించడానికే నేను ఈ లోకానికి I వచ్చాను. sent my servants and warned you many times, నా యొక్క సేవకులను అనేక మందిని పంపించి మిమ్మల్ని హెచ్చరించాను. but you're unwilling to change. అయితే మార్పు చెందడానికి నువ్వు ఇష్టపడలేదు. But now the judgment has said, I cannot do anything. అయితే ఇప్పటికే తీర్పు అయిపోయింది కాబట్టి నేను నీకు మరి ఒక అవకాశాన్ని ఇవ్వలేను See, అని. we don't know when we'll die. కాబట్టి మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. See, this mic has a guarantee. చూడండి, ఈ యొక్క మైక్ కావాలంటే Those మనం lights have a guarantee. అక్కడ ఉన్నటువంటి లైట్లకు మనం గ్యారెంటీ This, ఇవ్వచ్చు. this altar has a guarantee. ఈ యొక్క పుల్పీట్ కు మనం గ్యారెంటీ ఇవ్వచ్చు. Things around us all have guarantee, but there's no guarantee to the human soul. మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులకేమో గ్యారెంటీ ఉంది కానీ మానవుని యొక్క ఆత్మకు ప్రాణానికి ఎవరు గ్యారెంటీ When ఇవ్వలేరు. there is time, you repent. సమయం ఉన్నప్పుడే పశ్చాత్తాపపడండి. When there is time, give yourself to God. సమయం ఉన్నప్పుడే మీ జీవితాన్ని దేవునికి When there is సమర్పించుకోండి. time, change your way. సమయం ఉన్నప్పుడే మీ మార్గాలను మార్చుకోండి. And God will give you another chance and have mercy on you. దేవుడు మిమ్మల్ని కరుణించి మరి ఒక అవకాశాన్ని ఇచ్చున్నారు. Shall we all stand up? మనమందరం లేచి నిలబడదామా? Shall we all stand up? మనమందరం లేచి I నిలబడదామా? want every one of you to stand up. దయచేసి ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. Lift your hands towards మీ heaven యొక్క రెండు చేతులు కూడా ఆకాశం వైపుకి ఎత్తండి. and ask, Lord, దేవుణ్ణి అడగండి, Lord, change my heart, Lord. ప్రభా నా యొక్క హృదయాన్ని మార్చండి నాయనా. My heart is filled with sin. ప్రభా నా యొక్క హృదయం పాపంతో నిండి ఉందయ్యా. My heart is filled with evil. ప్రభా నా యొక్క హృదయం చెడుతనంతో నిండి ఉంది My heart నాయనా. is filled with the worldly things. ప్రభా నా యొక్క హృదయం లోక కార్యాలతో నిండి ఉంది
ఉంది You have given me many things in my life. ప్రభువా మీరు నా జీవితంలో అనేకమైన వాటిని ఇచ్చారు. You have blessed me so much. ప్రభువా మీరు నన్ను ఎంతగానో దీవించారు. You have been taking care of me all this time. ప్రభువా ఇంతవరకు కూడా మీరు నన్ను కాచి కాపాడారు. But I'm breaking your law wantedly, O Father. అయితే ప్రభువా ఎరిగి మీ యొక్క ధర్మశాస్త్రాన్ని మీరుతున్నానయ్యా. Lord, cleanse me, Lord. ప్రభువా నన్ను శుద్ధి చేయండి. I don't have freedom from alcohol. ప్రభువా మద్యపానం నుండి నాకు విడుదల లేదయ్యా. I don't have freedom from jealousy. ప్రభువా అసూయ నుండి నాకు విడుదల లేదు. I don't have freedom from sexual immorality. ప్రభువా లైంగికమైన పాపాల నుండి నాకు విడుదల లేదయ్యా. I don't have freedom from adultery. ప్రభువా వ్యభిచారం నుండి నాకు విడుదల లేదు నాయనా. I don't have freedom from hatred. ప్రభువా ద్వేషం నుండి నాకు విడుదల లేదు నాయనా. Lord, forgive me, Lord. ప్రభువా నన్ను క్షమించండి నాయనా. Wash me, Lord. ప్రభువా నన్ను కడగండి. Cleanse me, Lord. ప్రభువా నన్ను శుద్ధి చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు మీ నోరు తెరిచి ప్రార్థిద్దామండి. ప్రతి ఒక్కరు మీ నోరు తెరవండి. దయచేసి మీ నోరు తెరిచి యేసయ్యా నన్ను క్షమించు నాయనా, నన్ను బాగు చేయి నాయనా, నన్ను స్వస్థపరచు నాయనా, నన్ను శుద్ధి చేయి ప్రభా. అయ్యా నా జీవితం అంతా నాయన పాడైపోయి ఉంది నాయన. నా తలంపులు పాడైపోయినాయి, నా మాటలు పాడైపోయినాయి, నా క్రియలు పాడైపోయినాయి ప్రభా. నా బ్రతుకంతా పాడైపోయి ఉంది నాయన. చెడుగా ఉంది నాయన. చెడుగుతో నీ జీవిస్తున్నాను ప్రభా. నన్ను శుద్ధిని చేయా, నన్ను కడుగునైనా, నన్ను పరిశుద్ధపరచు ప్రభా. నీ సిలువ రక్తం నా మీద ప్రోక్షించినైనా దేవా నైనా నువ్వు నాకు ఎన్నో తరుణాలు ఇస్తున్నావు, ఎన్నో అవకాశాలు ఇస్తున్నావు, ఎన్నోసార్లు నన్ను హెచ్చరిస్తున్నావు. కానీ నేను మాట వినకుండా నా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాను నాయనా. నా హృదయాన్ని బద్దలగొట్టు ప్రభా, నా హృదయాన్ని బద్దలగొట్టు ప్రభా. అయ్యా నేనేం పాపం చేశాను, నేనంతా బాగున్నాను, నేను పరిశుద్ధిని అనుకుంటున్నానయ్యా. అయ్యో నా తలంపులు ఎంత చెడైన తలంపులయ్యా, ఎంతనైనా కోపమైన తలంపులయ్యా, ఎంత ద్వేషమైన తలంపులయ్యా, ఎంత హాని చేసే తలంపులయ్యా. దేవా నా హృదయాన్ని కడుగు నాయనా, నా హృదయాన్ని శుద్ధి చేయి నాయనా. పాపం నుంచి జయం లేదు నాయనా, పాపం నుంచి జయం లేదయ్యా. పరిశుద్ధంగా నేను జీవిస్తలేదయ్యా, నీకు ఇష్టమైనట్టు నేను బ్రతుకుతలేదు ప్రభా. నన్ను శుద్ధిని చేయి ప్రభా, నన్ను కడుగు నాయనా. అయ్యా నాకు నువ్వు ఈ జీవితం ఇస్తే ఈ జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నాను నాయనా. చెడు వ్యసనాలతో, చెడు అలవాటులతో ప్రభా నా శరీరాన్ని నేను పాడు చేసుకుంటున్నాను నాయనా. నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాను నాయనా. నన్ను శుద్ధిని చేయి ప్రభా. పాప బంధకముల నుంచి నన్ను విడిపించిన నాయనా. నన్ను శుద్ధిని చేయి ప్రభా. నన్నులో ప్రేమ దయచే నాయనా. క్రీస్తు ప్రేమ నాలో దయచే ప్రభా. ఇతరుల్ని క్షమించేవాడిగా నన్ను చేయి నాయనా. ఇతరులు నన్ను శుద్ధి చేసేవాడిగా, నేను ఇతరుల్ని మన్నించేవాడిగా చేయి నాయనా. ఇతరుల పట్ల నైనా అయ్యా కృప చూపించేవాడిగా నన్ను చేయా. అయ్యా నా హృదయాన్ని కడుగు నాయనా, నా హృదయాన్ని బాగు చేయి నాయనా. నా హృదయం అంతా పాపముతో నిండి ఉంది నాయనా. అయ్యా నేను పూర్తిగా చెడిపోయి ఉన్నాను నాయన. దేవా పేరుకేమో క్రైస్తవుని, పేరుకేమో విశ్వాసిని, కానీ క్రీస్తు గుణగుణాలు నాలో ఏమీ లేవయ్యా. క్రీస్తు అలవాట్లు నాలో ఏమీ లేవు నాయన. క్రీస్తు పోలికలు నాలో ఏమీ లేవు నాయన. అయ్యా అపవాది కంటే నీచంగా జీవిస్తున్నాను నాయన. అయ్యా దుర్మార్గుడిగా జీవిస్తున్నాను నాయన, నీచుడిగా జీవిస్తున్నాను నాయన. నా హృదయం బద్దలగొట్టు ప్రభా, నా హృదయం బద్దలగొట్టు నాయన. నన్ను సరిచేయి ప్రభా, నన్ను బాగు చేయి నాయన. అయ్యా తిండిపోతున్న అయిపోయాను నాయన. సుఖాన్ని ప్రేమిస్తున్నాను నాయన, లోకాన్ని ప్రేమిస్తున్నాను నాయన, డబ్బుని ప్రేమిస్తున్నాను నాయన. ఈ లోకంలో ఎలాగ అభివృద్ధి చెందాలని ఆలోచిస్తున్నాను, కానీ అయ్యో మరణిస్తే నీ రాజ్యం ఉంది, నీ రాజ్యములనే ఉండాలి, నీ రాజ్యములను ఎత్తబడాలి అని మర్చిపోతున్నానయ్యా. ఎప్పుడు చూసినా తింటును తాగుతును అయ్యా, ఈ లోకంలో సంపాదించుకుంటును అనుభవిస్తును అయ్యా. నేను సుఖభోగాలకి అలవాటు అయిపోయాను నాయనా. నన్ను కడుగు నాయనా, నా మనసును కడుగు నాయనా, నా హృదయాన్ని కడుగు నాయనా, నా ఆలోచనలు కడుగు ప్రభా. నా జీవితంను బాగు చేసేయా. నన్ను కడుగు, శుద్ధిని చేయి ప్రభా. మనసే ఇసుకే కుమారుడైనప్పటికీ, దేవుడు ఎంతో చిన్నప్పుడే ఆ బిడ్డను ఆశీర్వించినప్పటికీ, రాజు 12 సంవత్సరాలు రాజు చేసినప్పటికీ దేవునికి విరోధంగా తిరగబడ్డాడు. దేవునికి విరోధంగా దేవుని మందిరం నాశనం చేశాడు. దేవుని మందిరాన్ని పాడు చేశాడు. దేవుడు అతన్ని పాడు చేశాడు. దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెడితే ఈరోజు సహోదరుడా సహోదరి నీ జీవితం అయోమయమైపోతాయా. దేని చూసి నువ్వు గర్విస్తున్నావు, దేని చూసి నీకు అహము, దేని చూసి నీకు నీ జీవితంలో నీ గర్వము.
అయ్యో దేవుని కృప నిన్ను వెంట వదిలిపెట్టేస్తే, దేవుడు ఈరోజు నిన్ను వదిలిపెట్టేస్తే, అయ్యో మనకు దిక్కవారు, మనకు సహాయం చేసేవారు ఎవరు, మనకి నడిపించేవారు, మనల్ని స్వస్థపరిచేవారు ఎవరు, మనల్ని బాగు చేసేవారు ఎవరు, మనల్ని ఆదరించేవారు ఎవరు? దేవా నన్ను కుడిగినైనా, నన్ను శుద్ధిని చేయినైనా, దేవా నన్ను పవిత్రపరచునైనా, నీ పరిశుద్ధాత్మ నా ఎద్దు నుంచి తీసివేయద్దునైనా. అవునైనా ఆచారమైన భక్తి అయిపోయింది నైనా, అలవాటైన భక్తి అయిపోయింది నైనా, లోక పద్ధతిలోనైనా నేను నిన్ను వెంబడిస్తున్నాను ప్రభా. నా హృదయాన్ని మార్చునైనా, నా కఠినమైన హృదయాన్ని బద్దలగొట్టు ప్రభా. అయ్యా నా ముద్దు మారిపోయిన హృదయాన్ని బద్దలగొట్టయ్యా. నాకు విరిగి నలిగిన హృదయం దయచేయనైనా, నా కన్నీటి ప్రార్థన దయచేయనైనా. అవునైనా నీ సన్నిధిలో ప్రార్థన చేసి సంవత్సరాలు అవుతుంది నాయన, నీకు మొరపెట్టి సంవత్సరాలు అవుతుంది నాయన, నీ వాక్యముని చదివి సంవత్సరాలు అవుతుంది అయ్యా. అయ్యా నేను పొద్దున్న లేస్తే సెల్ ఫోన్ పట్టుకొని గెలుక్కుంటున్నాను, లోకంని టీవీ చూస్తూ నా సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నాను. అయ్యో మోకరించి నీ పాదములు పట్టుకుని ఏడిచి సంవత్సరాలు అవుతుందయ్యా. అందుకే అయ్యా నాకు బాధలు, అందుకేనైనా నాకు కష్టాలు, అందుకేనైనా నాకు దుఃఖము, అందుకేనైనా నా జీవితంలో వేదన. నిన్ను నేను వదిలిపెట్టేశాను కాబట్టి నువ్వు నన్ను వదిలిపెట్టేశావయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోనైనా, నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా. ప్రతి ఒక్కరు మీ నోరు తెరిచి యేసయ్య చెప్పండి, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోనైనా. దేవా నేను చేసింది తప్పయ్యా, నేను తప్పైన జీవితంలో జీవిస్తున్నాను నాయన, నా జీవితం అంతా పాడైపోయి ఉంది నాయన. నన్ను శుద్ధిని చేయి ప్రభా, నన్ను కడుగు నాయనా, నన్ను శుద్ధిని చేయి ప్రభా. ప్రతి ఒక్కరు మీ నోరు తెరవండి, దయచేసి నోరు తెరవండి. సాతాను మీ నోరు మూసేశాడు వాడు. సాతాను బాగా తెలుసు, నీ నోరు మూసేస్తే నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోవచ్చని, నీ జీవితం ఇంకా నాశనం చేసేయచ్చండి, నిన్ను ఇంకా పాడు చేసేయచ్చని. నోరు తెరిచి యేసయ్యా నన్ను రక్షించే, యేసయ్యా నన్ను కడుగు నాయనా, యేసయ్యా నన్ను బాగు చేసేయా, యేసయ్యా నువ్వే బాగుపడతావు, యేసయ్యానయ్యా స్వస్థపడతావు, యేసయ్యాను జీవితంలో రక్షించబడతావు. నువ్వు యేసయ్యా అనుకొని ఇన్ని రోజులు లోకంలో మనుషుల ముందు సాగిలు పడుతున్నావు, మనుషుల ముందు లాభం సంపాదించుకుని వాళ్ళు కాలు పట్టుకుంటున్నావు. ఇంతవరకు నువ్వు ఏమి సంపాదించావు? ఏమీ సంపాదించలేదు కదా. మనుషులు నమ్ముకుంటే దేవుని నమ్ముకోయ్యా, దేవునికి నీ జీవితం ఇవ్వయ్యా, దేవునికి నీ బ్రతుకు సమర్పించుకోయ్యా. దేవా నా జీవితం ఇదిగో నాయన, నా శేష జీవితం ఇదిగో నాయన. ఇంతవరకు నా జీవితాన్ని పాడు చేసుకున్నాను నాయన, చెడు వ్యసనాలతో, చెడు అలవాట్లతో, చెడు కార్యాలతో నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను నాయన. ఇదిగోనైనా నా బ్రతుకు, ఇదిగోనైనా నా జీవితము నీకు సమర్పిస్తున్నానయ్యా. నన్ను బాగు చేయనైనా, నన్ను శుద్ధిని చేయి ప్రభా, నన్ను కడుగునైనా, నన్ను కడుగేసయ్యా. అయ్యా నాలో జయం లేదయ్యా, పాపం నుంచి జయం లేదయ్యా. అయ్యా పేరుకి క్రైస్తవునే కానీ క్రీస్తు పోలికలు ఏమీ లేవయ్యా, నాలో ఏ పోలికలు లేవయ్యా. నన్ను మార్చునైనా, నా స్వభావం మార్చునైనా, నన్ను శుద్ధిని చేయ్యా. క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కానీ అయ్యా క్రీస్తు కోసం నమ్మకంగా లేనయ్యా. అయ్యా పేరు మార్చుకున్నాను కానీ బ్రతుకు మారలేదయ్యా. నా బ్రతుకు మార్చయ్యా, నా జీవితంను మార్చయ్యా. తాగుడు నుంచి జయం దయచేనైనా అయ్యా, సినిమాల నుంచి నాకు జయం దయచేనైనా, చెడు అలవాట్ల నుంచి నాకు జయం దయచేనైనా, నన్ను విడిపించునైనా. సాతాను నన్ను కట్టి నన్ను బానిస చేశాడయ్యా, నన్ను పాడు చేశాడయ్యా. ఇప్పుడే నా సమయం అంతా వేస్ట్ చేశాడు, నా బ్రతుకు అంతా వేస్ట్ చేశాడు, నా ఆరోగ్యం అంతా పాడు చేశాడయ్యా. నా జీవితంలో ఏమి లేదయ్యా. ఇప్పుడు అయ్యా కుటుంబానికి ఒక శాపం అయిపోయానయ్యా నేను. అయ్యా నైనా ఇంట్లో ఒక పనికి మాలని అయిపోయానయ్యా. ఉద్యోగం లేదయ్యా, అయ్యా ఆశీర్వాదం లేదయ్యా, దీవెన లేదయ్యా, చెడు అలవాట్ల బానిస అయిపోయానయ్యా. అయ్యా నన్ను కొన్ని కడుగు అయ్యా, నన్ను శుద్ధిని చేయ్యా, నన్ను బాగు చేసయ్యా, నన్ను ఆశీర్వదించిన ఆయన. ప్రతి ఒక్కరు మీ నోరు తెరిచి యేసయ్యకి మొరపెట్టండి. ఈరోజు నీ కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య, నీ కోసం రక్తము చిందించిన యేసయ్య, నీ కోసం ప్రాయశ్చిత బలి చేసిన యేసయ్య నీకు ఇంక రెండో అవకాశం ఇస్తున్నాడు మారు మనసు పొందుతానికి, రెండో తరుణం ఇస్తున్నాడు రక్షించబడటానికి, రెండో ఛాన్స్ ఇస్తున్నాడు ప్రభు నీకు నీ జీవితం బాగు చేసుకుంటానికి. దేవుని దగ్గరికి వస్తావా? దేవునికి నీ జీవితం ఇస్తావా? దేవునికి నీ మొర పెడతావా? ఇదిగోనైనా నా జీవితము, ఇదిగోనైనా నా బ్రతుకు, వద్దునైనా నాకు నీకు ఇచ్చేస్తున్నాను నాయనా. నువ్వు నన్ను సరి చేయి ప్రభా, నువ్వు నన్ను బాగు చేయి నాయనా, నువ్వు నన్ను శుద్ధిని చేయి ప్రభా, నన్ను చేయి నాయనా అని ప్రతి ఒక్కరు మొర పెడదాం. ప్రతి ఒక్కరు మీ నోరు తెరిచి
ప్రతి ఒక్కరు మీ నోరు తెరిచి ప్రార్థించండి. ప్రతి ఒక్కరండి దయచేసి నోరు మూసుకుని ఎవ్వరు ఉండకూడదండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన మన హృదయములు చూస్తున్నాడు, మన మొరలు వింటున్నాడు, మన మాటలు వింటున్నాడు, మన హృదయంలో ఉన్న ఆలోచనలు చూస్తున్నాడు. దేవుడు సమస్తము చూస్తున్నాడు. సహోదరా సహోదరి, అయ్యో దేవుని సమీపం ఉన్నప్పుడే, ఆయన సమీపంలో ఉన్నప్పుడే ఆయన పాదములు పట్టుకో, ఆయన పట్టుకో, ఆయన విడిచిపెట్టద్దు. అయ్యా నువ్వు నాకు దిక్కయ్యా, నువ్వే నా సర్వం అయ్యా, నువ్వు క్షమించకపోతే నిన్ను వదలనయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించావు నిన్ను వదలనయ్యా, నన్ను ఈరోజు ఆశీర్వదించు ప్రభా, ఈరోజు నన్ను దీవించు నాయనా, ఈరోజు నా మీద శాపం అంతా కొట్టివేనాయనా, నేను పోగొట్టుకున్న ఆశీర్వాదాలు నాకు తిరిగి దయచే ప్రభా అని మొరపెట్టు. దేవుడు ఈరోజు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు ఈరోజు నిన్ను బాగు చేయబోతున్నాడు. మన హృదయం శుద్ధి అయినప్పుడు, మన హృదయంలో ఉన్న పాపం బయటికి వెళ్ళినప్పుడు దేవుడు వచ్చి మనలో నివసిస్తాడు, మనల్ని బాగు చేస్తాడు. ప్రతి ఒక్కరు మీ రెండు చేతులు పరలోకం వైపెత్తి, ఇదిగో దేవా నా జీవితం, ఇదిగో నాయనా నా బ్రతుకు, ఇదిగో నాయనా నా సమస్య నీకు అప్పచెప్తున్నాను నాయనా, తీసుకో నాయనా, తీసుకో నాయనా, నన్ను వాడుకో నాయనా. నేను బలహీనను ప్రభా, నాకు శక్తి లేదు నాయనా, నాకు సామర్థ్యం లేదు నాయనా, నాకు జ్ఞానం లేదు నాయనా, అయినప్పటికీ నీకు నన్ను సమర్పించుకుంటున్నాను నాయనా. నువ్వు తీసుకో నాయనా, నువ్వు నన్ను వాడుకో ప్రభా, నువ్వు నాకు సహాయం చేయనైనా. చాలయ్యా, ఇంతవరకు పాప జీవితం చాలయ్యా, నీచమైన జీవితం చాలయ్యా, లోక జీవితం నాకు చాలయ్యా. ఈ రోజు నుంచి ప్రభా ఒక పరిశుద్ధుడిగానే బ్రతకాలని ఆశిస్తున్నానయ్యా. నీ కోసమనైనా అయ్యా పరిపూర్ణుడిగా ఒకనైనా నీ బిడ్డ వల్ల జీవించాలని ఆశిస్తున్నాను నైనా. నన్ను బాగు చేయేసయ్యా, నన్ను సరి చేయేసయ్యా. ప్రతి ఒక్కరు మీ నోరు తెరిచి దేవునికి మీ హృదయంలో సమర్పించుకోండి. ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని సరి చేస్తాడు. ఎలాంటి పాపం చేసిన వాడైనా, ఎంత దౌర్భాగ్యమైన పని దేవుని ముందు నువ్వు చేసినప్పటికీ దేవుడు ఈరోజు నిన్ను క్షమించి నూతన వ్యక్తిగా చేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన అతిక్రమంలో మనం ఒప్పుకుని ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన దేవుడు క్షమిస్తాడని. దేవుడు మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన సిలువు రక్తమును మనం ప్రోక్షించి మనల్ని శుద్ధిని చేసి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని బాగు చేస్తాడు. ప్రతి ఒక్కరు ఓ యవనుడా, యవనస్త్రాలు దయచేసి నీ జీవితం దేవునికి సమర్పించు. అయ్యో అనవసరమైన స్నేహాలు చేస్తున్నావు, అనవసరమైన వ్యక్తులతో నీ హృదయంలో స్థానం ఇస్తున్నావు. సాతాను వచ్చి నీ జీవితం పాడు చేయక ముందే దేవుని నీ జీవితం సమర్పించుకో. ఓ సహోదరుడా, ఓ సహోదరి, దేవునికి నీ జీవితం సమర్పించుకో. ఈ రోజు దేవుడు నీ ద్వారంగా ఒక గొప్ప కార్యం చేయాలని ఆశిస్తున్నాడు. ఒక గొప్ప దీవించాలి, నీ ద్వారంగా దేశమంతా ఆశీర్వించాలని ఆశిస్తున్నాడు. ఇదిగో దేవా నా జీవితం, ఇదిగోనైనా నా బ్రతుకు, ఇదిగోనైనా నా సమస్య నీకు సమర్పిస్తున్నాను నాయన. ఇదిగోనైనా నువ్వు వాడుకో ప్రభా, నువ్వు వాడుకోనైనా నన్ను, నా సమయం, నా తలాంతులు, నా ఆరోగ్యం, నా బలము, నా శక్తి, నా శరీరం, నా ఆత్మ సమస్తం నీకు సమర్పిస్తున్నాను యేసయ్యా, నీకు సమర్పిస్తున్నాను నాయనా. నీ పాదాల దగ్గర పెడుతున్నాను నాయనా. నన్ను శుద్ధిని చేసి నన్ను నీ ఆత్మతో నింపి నన్ను నీ మహిమాత్మే వాడుకోనైనా అని దేవునికి సమర్పించండి. దేవుడు ఈరోజు మనల్ని స్వస్థపరుస్తాడు. Gracious Heavenly Father, కృపగల పరలోకపు తండ్రి, hear our prayers, O Father. ప్రభువా మా యొక్క ప్రార్థనలను ఆలకించండి. Hear our cry, O Lord. ప్రభువా మా యొక్క మొరను ఆలకించండి. Lord, thank you for giving us another chance to repent. ప్రభువా పశ్చాత్తాపపడడానికి మరి ఒక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. Yes Lord, we failed in everything in our lives. ప్రభువా అన్ని విషయాల్లో మా యొక్క జీవితంలో పరాజయాన్ని చూసామయ్యా. But today we come back to you, Lord. అయితే ప్రభువా ఈ రోజు మేము తిరిగి మీ చెంతకు We వస్తున్నామయ్యా. come back to your cross. ప్రభువా మీ యొక్క సిలువ చెంతకు వస్తున్నాము. Where there is a redemption and forgiveness. ప్రభువా ఇక్కడ విమోచన, విడుదల, రక్షణ ఉన్నది. Where there is a deliverance, O Father. ప్రభువా ఇక్కడ విడుదల ఉన్నది నాయనా. Lord, we submit ourselves to you. ప్రభువా మా జీవితాన్ని పరిపూర్ణంగా మీకు Lord, look at సమర్పిస్తున్నాం. those people who lifted their hands towards you ప్రభువా తమ చేతులను మీ వైపుకి ఎత్తిన ప్రతి ఒక్కరిని చూడండి and నాయనా. asking for your help, O Lord. ప్రభువా మీ యొక్క సహాయాన్ని అడుగుతున్న వారిని చూడండి. Lord, don't leave them, Lord. ప్రభువా వారి చేతిని విడిచిపెట్టకండి Hold them నాయనా. as tight as you can ప్రభువా వారిని గట్టిగా పట్టుకొనండి నాయనా. and take them to the great heights in their lives. ప్రభువా వారి జీవితంలో వారిని ఉన్నత స్థితికి నడిపించండి నాయనా. Lord, thank you for this time and bless us. ప్రభువా యొక్క సమయాన్ని ఇచ్చినందులకై వందనాలు. మమ్మల్ని దీవించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలు పొందితే, మీకోసం మేము ప్రార్థన చేయాలని ఆశిస్తే దయచేసి వాట్సాప్ నంబర్ 8939392139 ఈ మీ వాయిస్ మెయిల్ పంపించండి, లేకపోతే మా ఫోన్ చేయండి, లేకపోతే బ్రదర్ BRO జోసెఫ్ ప్రకాష్ దానికి ఈమెయిల్ చేయండి. ఈరోజు ఈ కార్యక్రమంలో మీ మేలు పొందితే మీ కమెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మా కోసం మీరు ప్రార్థన. ఎవరైనా సరే పరిచయం ఎవరైనా మీరు ప్రోత్సాహపరచాలని ఆశిస్తే మీ విరాళములు గూగుల్ పే ద్వారా, లేకపోతే ఫోన్పే ద్వారా, లేకపోతే ఆ నెంబర్ కాల్ చేసి మీరు మీ కానుకలు మీరు అందజేయండి.
దేవుని సేవలో నమ్మకంగా వాడుతున్నాం. ఫేస్బుక్ ఉందా, యూట్యూబ్ ఉందా? చెత్త అయినా చూసి మనస్పాటు చేసుకుంటున్నారా? ఒకవేళ మీకు యూట్యూబ్ ఉంటే ఎన్ జోసెఫ్ ప్రకాష్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్ ఉంటే ఎన్ జోసెఫ్ ప్రకాష్ అనే ప్రొఫైల్ పేజ్ని లైక్ చేయండి. రెగ్యులర్గా అనేక స్థలాల్లో ఇవ్వబడిన వర్తమానాలు మీరు మీ సెల్ ఫోన్లో కూడా చూడొచ్చు. మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలు పొంది ఆశీర్వదించబడితే మాకు తెలియజేయండి. మీకోసం మేము దేవుని స్తుతిస్తాం. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.